ఏంట్రా లవర్స్ డే తీసేసి కొత్తగా బ్లాక్ డే పెట్టిరంట? ఏంటిదిరా లవర్స్ డే తీసేసి కొత్తగా బ్లాక్ డే పెట్టిండ్రా? లవర్స్ డే జరుపుకోమని రాజ్యాంగంలో రాసుందా? లేదు. మరి మీరెందుకు లేని దానికోసం కొట్లాడుకుంటున్నారు? మరి బ్లాక్ డే ఉందా రాజ్యాంగంలో రాసింది? లేదురా, కానీ దీని వెనకాల ఉన్న స్టోరీ చెప్తే ఇది కూడా ఇప్పుడు రాస్తే బాగుండును అని అంటారా. అంత పెద్ద స్టోరీ ఏంటిదన్నా? అది 2019 ఫిబ్రవరి 14. ఏం జరిగిందన్నా? పుల్వామా ఉగ్రదాడి, దీన్నే బ్లాక్ డే గా ప్రకటించారు. ఉగ్రదాడియా అంటే ఏంటన్నా? కరెక్ట్ గా చెప్పాలంటే దొంగ నా కొడుకులు దొంగ దెబ్బ తీశారని అర్థం. ఏం చేసిర్రా? చంపేశారు. మొత్తం 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మొత్తం నేలమట్టం చేశారు. 6 సంవత్సరాల కిందట జరిగిందాన్ని ఇప్పుడే ఎందుకు బ్లాక్ డే గా జరుపుకోవాలా? రేయ్, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు ఎవరిని బాగా చూసుకుంటావురా? మా అమ్మ నాన్నల్ని. రే నువ్వు? నేను కూడా అంతే అన్న. నువ్వు? నేను కూడా అంతే అన్న. రే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరిని పిల్లల్ని కాన తర్వాత ఎవరిని బాగా చూసుకుంటావురా? మా అమ్మ నాన్నని భార్య పిల్లల్ని రా. చూసారా, మీరు మీ స్వార్థం కోసం చూసుకోవచ్చు, కానీ అక్కడ 40 మంది జవాన్లు నీ కోసం కాదు, నా కోసం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు. దీని వెనకాల ఇంతుందారా? ఇంకా ఉందిరా, వీళ్ళకి అర్థం కావాలని ఇలా చెప్పిన. అన్నా వాళ్ళ కోసం ఒక చిన్న సెల్యూట్ చేద్దామన్నా. తప్పకుండా రా. పుల్వామా అమరవీరుల త్యాగానికి మా యొక్క చిన్న సెల్యూట్. మీ జ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో మేల్కొన్న జవాన్లే. అమరవీరులకు అశ్రునివ్వాలి. దేశ రక్షణే లక్ష్యంగా ప్రాణాలర్పించిన వీరులకు జోహార్లు. భారతమాత రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన పుల్వామా అమరవీరులకు ఇవే మా ఘన నివాళులు. ఫిబ్రవరి 14 ప్రపంచానికి ప్రేమ దినోత్సవం కావచ్చు, కానీ భారతీయులకు మాత్రం ఇది మన వీర జవాన్ల రక్తం చిందించిన చీకటి రోజు. మన కోసం, మన భవిష్యత్తు కోసం తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దులో ప్రాణాలు విడిచిన సైనికుల రుణం ఎలా తీర్చుకోగలం? జై జవాన్, జై కిసాన్, జై హింద్.